అయితే ఈరోజు మనము ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని నేర్చుకుని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తా ఉన్నారండి. ఏంటంటే ఇక్కడ యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్టయితే, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనిషి కుమారుడు దానిని మీకిచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు చెప్పాను. చూడండి, మనం పరిశీలన చేస్తే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఆయన పరిచర్య జరిగిస్తున్నటువంటి క్రమంలో ఆయన గుర్తించగలిగాడు. గుర్తించి ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏంటంటే ఈ మాట ఎందుకు చెప్పవలసి వచ్చింది ఆ సమయానికంటే, వాళ్ళు దేని మీద దృష్టి ఉంచారు? ఇక్కడ క్షయమైన ఆహారం కొరకే వాడు కష్టపడుతున్నట్టుగా యేసుక్రీస్తు వారు గమనించాడు, గుర్తించగలిగాడు. అందుకే అక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఈ క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడదు గాని నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడమంటున్నాడు. అయితే ప్రియులారా, మనం మొదటగా పరిశీలన చేస్తే మనిషి ఇద్దరు పురుషుల కలయిక. అంటే బాహ్య పురుషుడు అంటేనేమో శరీరము, ఆంతర్య పురుషుడు అంటే ఆత్మ. చూద్దామా లేఖనము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము మనం ఇక్కడ పరిశీలన చేస్తే ప్రియులారా 16వ వచనం చదవండి. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు అని చెప్తున్నటువంటి లేఖనాన్ని మనం గుర్తిస్తాం. అంటే మనిషి ఇద్దరు అంటే శరీరము ప్లస్ ఆత్మ అనేది మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సిన అవసరం ఎంత. అయితే ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేస్తే యేసుక్రీస్తు వారు అదే మాట చెప్తా ఉన్నాడు. అయితే ఈ క్షయమైన ఆహారము దేనికోసము, ఈ అక్షయమైన ఆహారము దేనికోసము అనేది ఈరోజు మనం మొట్టమొదట గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. అయితే ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే ఈ క్షయమైన ఆహారం కొరకు మనం కష్టపడతా ఉన్నాము. అంటే మనిషి ఇద్దరు పురుషుల కలయిక కాబట్టి ఈ శరీరాన్ని మనం పోషించుకోవాలంటే మనకు దీనికి అవసరమైన ఆహారము అనేది అవసరం. కాబట్టి ఈ లోకంలో మనము పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు చాలా బిజీగా గడుపుతున్నటువంటి పరిస్థితిని యేసుక్రీస్తు వారు చూశారు. అంటే వీళ్ళ ప్రయాస అంతా దేనికోసం ఉందంటే ఈ క్షయమైన ఆహారం కొరకే కష్టపడుతున్నారు కానీ నిత్య జీవం కలగజేయు ఈ అక్షయమైనటువంటి ఆహారం కొరకు కష్టపడుతున్నట్టుగా యేసుక్రీస్తు వారికి కనబడలేదు. కాబట్టి ఆ మాట చెప్తున్నాడు. అయితే మరి మొత్తానికి కష్టపడకపోతే మనకు ఆహారం ఎట్లా మనం ఈ లోకంలో జీవిస్తామంటే జీవించం. అంటే దానికి ఎంత కావాలో అంత. అయితే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ 24 గంటల సమయంలో మనము నిద్రగా సగం సమయము సరిపోతున్నాం. మిగిలినటువంటి కొన్ని గంటల్లో మరి ఈ క్షయమైనటువంటి ఈ శరీరం కొరకు మనం ఎంత కష్టపడతా ఉన్నామో, మరి అక్షయమైనటువంటి ఆ శరీరం ఆత్మ సంబంధమైనటువంటి మన పరలోక రాజ్యం కోసము మనం ఎంత కష్టపడతా ఉన్నాము అనేది మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా. అందుకే దేవుడు క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించినటువంటి ఈ రక్షణ అది చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే మనుషుడు ఈ రొట్టె వలన బ్రతికేదేమో శరీరము, మరి ఆత్మ ఎలా బ్రతకాలి, ఈ అక్షయమైన ఆహారం మనకి ఎలా దొరకాలి అంటే అందుకే యేసుక్రీస్తు ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏంటంటే మత్తయి సువార్త 4:4లో అందుకైన చదవండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో అందుకైన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని రాయబడి ఉందని చెప్పారు. అంటే ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే ఈ మనిషి ఇద్దరు పురుషుల కలయికలో మనం పరిశీలన చేస్తే ఈ క్షయమైనటువంటి ఆహారము ఏదైతే ఉందో అది లోకంలో మనము ఎంతవరకు అంటే కొద్ది సమయమే మనం ఈ లోకంలో ఉండాల్సినటువంటి పరిస్థితి. ఈ లోకంలో మనం పరిశీలన చేస్తే మనిషి జీవిత కాలం ఎంత, ఒకప్పుడేమో మెతుసెల 969 సంవత్సరములు బ్రతికాడండి. ఆ తర్వాత దేవుడు ఏమంటుందంటే ఎల్లప్పుడూ నరులతో ఆత్మ వాదించదు, వారి ఆయుష్ కాలము 120 సంవత్సరములు అన్నాడు. ఆ తర్వాత కీర్తనకాడికి వచ్చేసరికి ఏమంటుండు 70 సంవత్సరములు అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములు, అది కూడా ఆయాసమే ప్రయాసమే
దుఃఖమే అని చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ప్రియులారా, మొదటగా మనం గమనించాల్సింది ఏంటంటే, మరి క్షయమైనటువంటి ఈ శరీరం కోసము, క్షయమైనటువంటి ఆహారం కొరకు మనకిచ్చిన జీవిత కాలం అంతా మనం ఖర్చు పెడితే, మరి మన ఆత్మ కోసం మనం ఎంతవరకు కష్టపడతా ఉన్నాం? మన ఆత్మను మనం ఎంతవరకు బ్రతికించుకోవడానికి మనం కష్టపడతా ఉన్నాం? ఎంతవరకు దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకోవడానికి కష్టపడుతూ ఉన్నాం? ఎంత చూస్తే వాళ్ళు ఈ లోకంలో వాళ్ళు ఉన్నటువంటి చిరాస్తులను అన్నింటిని అమ్మేసి ప్రభు యొక్క సేవలో వాళ్ళు వెళ్ళిపోతూ వారొక మాట చెప్తా ఉన్నారు. ఏంటి అని అంటే, కావున మేము అధైర్యపడము, బాహ్య పురుషుడు కృషిస్తా ఉన్నాడు కానీ ఈ ఆంతర్య పురుషుల్ని మేము ఎలా దక్కించుకోవాలి, ఈ ఆంతర్య పురుషుని ఎలా మేము అభివృద్ధి పరచుకోవాలని అని చెప్తూ వారి యొక్క దృష్టి దేని మీద ఉందంటే, ఇక్కడ మనం చెప్తున్నటువంటి పరిస్థితి మనం పరిశీలన చేస్తే, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనక క్షణమాత్రముండు మా ఈ చురుకని శ్రమ అంతకంతకు నిత్యమైన మహిమాపారాన్ని కలగజేస్తుందని చెప్తున్నాడు. చూడండి ప్రియులారా, ఈ లోకంలో కొద్ది కాలమే మనకు శ్రమ కష్టము ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ దేహంలో నుండి ఆత్మ విడిపోతే ఈ ఆత్మ యొక్క పరిస్థితి ఏంటి? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. ఎందుకంటే ముందే చూసాము, ఈ లోకంలో మనం బ్రతికేది 70 సంవత్సరములు 80 సంవత్సరములు, అది కూడా ఆయాసము ప్రయాసమే దుఃఖమే అని చెప్తున్నటువంటి పరిస్థితిలో మరి మన జీవిత కాలం అంతా దీనికోసమే ఖర్చు పెడితే మరి మన ఆత్మ సంగతి ఏంటి అంటే, ఈ శరీరం గురించి ఇప్పుడే విన్నాము, ఈ 78 సంవత్సరాలు వెళ్ళిపోతుంది. మరి ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఈ ఆత్మకు చావుందా, అంతముందా, మరణం ఉందా, ముగింపు ఉందా అంటే లేదు. ఇది ఎక్కడి నుండి విడిపోయింది ఆత్మ అంటే, దేవునిలో నుండి విడిపోయింది. దేవునికి మరణం ఉందా, దేవునికి అంతం ఉందా, దేవునికి నాశనం అంటే ఏది కూడా లేదు. మరి అందులో నుంచి వచ్చినటువంటి ఆత్మకు మరణం అనేది లేదు. ఇది మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. అంటే మరణము లేని, అంతం లేని, నాశనం లేని, ముగింపు లేని ఈ ఆత్మ కోసం మనం ఈ లోకంలో ఎంతవరకు కష్టపడతా ఉన్నామో అనేది మనం మొట్టమొదట గుర్తించుకోవాలి. అయితే ఈ శరీరానికి 78 సంవత్సరాలు ఉన్న దానికోసమే దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ కాలం 24 గంటల్లో మనము 10-12 గంటలు 10 గంటలు 9 గంటలు 10 గంటలు నిద్రపోతా ఉంటే మిగిలిన ఈ కొద్ది సమయంలో మనం ఈ శరీరం కోసం ఎంతమంది కష్టపడతా ఉన్నామో మరి మన ఆత్మను బ్రతికించుకోవడానికి, ఈ అక్షయమైనటువంటి ఆహారం భుజించడానికి, దేవుడితో సహవాసం కలిగి జీవించడానికి మనం ఎంత మట్టుకు కష్టపడుతున్నాం అనేది ఒక్కసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. కాబట్టి ఈ అక్షయమైన ఆహారం ఈ లోకంలో ఉన్నను, ఈ లోకం విడిచినను మనకు ఎప్పటికీ ప్రయోజనమే. ఈ క్షయమైనది ఈ లోకంలో మనము ఈ శరీరంతో ఉన్నంత వరకు అని మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందుకే ఇక్కడ మనం చూద్దాం, కొరింథీయులకు రాసిన 4వ పత్రిక ఇప్పుడు చూసాము, 17-18 వచనాలు సహోదరు చదివి వినిపించారు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనక క్షణమాత్రముండు మా చురుకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారం నిత్యముగా ఉండేది. ఈ భారము ఈ శ్రమలతో కూడినటువంటిది. ఈ భారం ఈ లోకంలో మనం ఉన్నప్పుడు ప్రయాసలతో దుఃఖముతో ఉంటది, కానీ అది ఎప్పుడు నిత్యము నిలిచేటటువంటిది. దానికోసమే మనం కష్టపడమని చెప్తూ ఇక్కడ చెప్తాను. ఇంకా చెప్పండి. ఏలే అనగా కలుగజేయుచున్నది, ఏలే అనగా ఇక్కడ ఏం చెప్తున్నా, ఏలే అనగా దృశ్యమైనవి ఏంటట, అనిత్యములు ఉండేటటువంటి కాదు, అదృశ్యమైనవి నిత్యములు. మనం కనబడేటువంటి పంచభూతములు మిక్తమైన వేదంతో లయమైపోతాయి. భూమి దాని మీద కృత్యములను ఏమైపోతాయండి, కాలిపోతాయి. కానీ మరి అదృశ్యమైనవి అవి నిత్యంలో ఎప్పటికీ ఉండేది. పరలోక రాజ్యం ఉంటది, దేవుడు ఉంటది, మనకు నిత్య మహిమ ఉండేటటువంటి పరిస్థితి ఉంది. దాని గురించి మనం కష్టపడాలి, దాన్ని ప్రయాసపడాలి, దాన్ని ఎలా దక్కించుకోవాలి, దాన్ని ఎలా పొందుకోవాలి అనేది మొట్టమొదట మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. అందుకే విశ్వాసము అనేది ఒక మాట. విశ్వాసం అనేది నిరీక్షిస్తున్న వాటి యొక్క నిజస్వరూపము అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు. అంటే అదృశ్యమైనవి ఏవైతే ఉన్నాయో అవే మనకి ఈరోజు కనబడి, దృశ్యమైన అన్ని కాలిపోతాయండి. మన విశ్వాస జీవితాన్ని దృశ్యమైన వాటి మీద ఉంచొద్దు. దేని మీద ఉంచాలంటే అదృశ్యమైన వాటి అంటే అక్షయమైన ఆహారం మీదే మన దృష్టి అంతా నిలిపాలి. ఇది మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మన అంశం ఏంటి ఈరోజు? క్రైస్తవుడు
క్రీస్తును శిరస్సుగా కలిగినటువంటి సంఘంలో చేర్చబడినటువంటి క్రైస్తవుడు ఏ ఆహారం కొరకు కష్టపడాలి అనేటటువంటి అంశాన్ని మనము పరిశీలన చేస్తా ఉన్నాం. అందుకే ఇక్కడ చెప్తున్నాడు చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో మనం పరిశీలన చేస్తే, విశ్వాసం అనున్నది నిరీక్షిస్తున్న వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజులైనవి. మనకు పరలోకం ఉంది, పరలోక రాజ్యం ఉంది, దేవుడు ఉన్నాడు, మన యొక్క మహిమ ఉంది అని మనము గుర్తించాల్సిన అవసరం ఉంది. అవి అదృశ్యమైనవి, అవి నిత్యంగా ఉండేటువంటి, అది దానికోసము మన విశ్వాస జీవితాన్ని కట్టుకోవాలి. ఎప్పుడు మనం అక్షయ లోకానికి వెళ్ళాలి, ఎప్పుడు దేవునితో మనం సహవాసం కలిగి జీవించాలి, ఎప్పుడు పరిశుద్ధులతో సహవాసము దేవునితో మనం మాట్లాడుతూ ఆయన యొక్క సన్నిధానంలో మనం ఉండాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉందని మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. ఎందుకు వాళ్ళు ఈ అదృశ్యమైనవి ఉన్నవాళ్ళకు రుజువులే రూటిగా నమ్మారంటే, ఏదైనా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు వారు గుర్తించగలిగారు. అందుకే అక్షయమైన ఆహారం ఏంటి, క్షయమైన ఆహారం ఏమో మనం ఈ లోక సంబంధంగా మనకి ఏమి కావాలో వాటిని సంపాదించుకోవడానికి మనం ప్రయాసపడతా ఉన్నాం. దాన్ని సంపాదించుకోవడం తప్పు కాదు, కానీ ఏది విలువైనది ఇక్కడ మనం చూస్తామండి. ఇక్కడ ఒక మట్టి బిడ్డ ఉంది, ఇక్కడ ఒక బంగారం ఉంది అనుకోండి. మనం తీసుకోవాలంటే మీరు ఏది తీసుకుంటారు, మట్టి తీసుకుంటారా, బంగారం తీసుకుంటారు? బంగారం తీసుకుంటానికి మనము అంటే ఏంటిది విలువైంది? ఇక్కడ ఈ రెండింటిలో విలువైంది ఏది? బంగారము. అదే మరి మనము కూడా మన జీవితంలో మనం ఒకసారి పరిశీలన చేస్తుంటే మన ఆత్మను దక్కించుకోవాలి. మనకి ఏది విలువైంది ఈ రోజులో? అంటే మా బాహ్య పురుషుడా మనకు విలువైంది, లేక ఆంతర్య పురుషుడా? దేనికోసమో మనం ప్రభు దగ్గరికి రావాలి, దేన్ని దక్కించుకోవాలి, దేనిలో మనం పాలువారం కావాలి. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో మనం పాల్గొవాలి, దేవుని ఇంటి వారంగా ఉండాలి, ప్రభు యొక్క సన్నిధిలో మనం ఉండాలని దేవుడు జగత్తు పునాది వేయబడక ముంపే సంకల్పించినటువంటి సంకల్పం కొద్ది దినాలే మనం ఈ లోకంలో జీవిస్తాం. అందుకే ఏమంటాడు యోబు గారు అంటాడు, నేను తల్లి గర్భం నుండి దిగంబరిగా వచ్చి మళ్ళీ తిరిగి దిగంబరిగానే వెళ్ళేటటువంటి పరిస్థితి. మనం ఈ లోకంలో ఏది కూడా మనం అంటే తీసుకుపోలేము. ఎందుకంటే ఈ క్షేమైన ఆహారం కోసం మనం కష్టపడితే మనకి ఎన్ని కోట్లు సంపాదించినా ఒక ఆత్మను నిత్య జీవానికి నడిపించలేదండి. తన ప్రాణాన్ని కాపాడుకోలేడు. మనం చూసాము అంతకుముందు భయంకరమైనటువంటి కరోనా వచ్చినప్పుడు సంచులు కొద్ది ఉన్నటువంటి డబ్బులున్న వారు కూడా వారి ప్రాణాలు దక్కించుకోలేకపోయారు. అదండి, ఒకవేళ వారి ప్రాణాలు దక్కించుకోకపోతే, వాళ్ళకి రక్షణ లేకపోతే మరి వారి యొక్క పరిస్థితి ఏంటి? అక్కడ ధనవంతుడు అక్కడ బాధపడుతూ కన్నులెత్తి అబ్రహామును చూసినప్పుడు ఇక్కడ యాతన పడుతూ ఉన్నాడట. ఒక్క నీటి చుక్క దొరికినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ నీళ్లు తాగాడు కాబట్టి అక్కడ పరిశీలన చేస్తున్నాడు. ఈ భయంకరమైన అగ్నిలో నేను యాతన పడుచున్నానని మరి కేకలు వేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకనంటే ఈ శరీరానికి మరణం ఉంది కానీ ఆత్మకు మరణము లేదు అని మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సిన అవసరం ఏంటంటే, ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తున్నాడు. అందుకే మనం ఈ లోకంలో ఏ దాని కోసం ప్రయాసపడతా ఉన్నాం. దేవుడు నన్ను కలగజేసినటువంటి విధానాన్ని మనం పరిశీలన చేస్తే ఆ సమయంలో ఏ సమయంలో దేవుడు మనకి ఏది ఇయ్యాలో తెలుసు. మనం ఎంతవరకు మనకి ఈ లోకంలో ఏది ఇయ్యాలో దేవుడు ఆయన సన్నిధిలో మనం మొరపెడతా ఉంటే, ఆయనతో మనం సహవాసం కలిగి జీవిస్తా ఉంటే వాటన్నిటిని మనకి ఇస్తానండి. అందుకే ఇక్కడ చెప్తాడు కదా, ఇక్కడ మనం మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం పరిశీలన చేస్తే 30 నుంచి 33 వచనాలు ఇక్కడ మనం పరిశీలన చేద్దాం. చూడండి ఏమంటున్నాడు, నేడుండు రేపు పొయ్యిలో వేపడు అడవి గడ్డిని దేవుడు ఇలాగో అలంకరించినలా అల్ప విశ్వాసాలను మీరు మీకు మరీ నిశ్చయంగా వస్త్రము ధరింపజేయను కదా అని చెప్పి ఇక్కడ 31. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారించేటటువంటి పరిస్థితి. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడి. అదే కదండి దేవుడు, నేను ఫస్ట్ నుంచి అదే చెప్తాను, దేవుడు మనం ఈ లోకంలోనికి రాకముందే, ఆదామును సృజించక ముందే మనుషునికి ఏమి కావాలో వాటన్నిటిని సృజించిన తర్వాతే ఆదామును కన్నాడు దేవుడు. మరి అలాంటి పరిస్థితుల్లో ఈ లోకంలో కన్నటువంటి మనల్ని దేవుని దగ్గరికి వచ్చేటువంటి మనల్ని దేవుడు విడిచిపెడతాడా? విడిచిపెట్టాడు. కాబట్టి మరి మనం ఏం చేయాలి? వచ్చినటువంటి మనము ఆ అక్షయమైనటువంటి ఆహారం కొరకు కష్టపడాలి. ఈ లోకంలో ఒకే సైడ్ చూస్తే మనకు లాభం లేదండి. ఒకే సైడ్ చూస్తే లాభం లేదు. కొద్ది కాలం ఉండేటటువంటిదే, దాని
అందుకోసం మరి అక్షయమైనటువంటి ఆహారాన్ని మనకు ఎవరు ఇవ్వాలి? మరి ఎవరు ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చారు? అందుకే దేవుని రాజ్యము భోజనము పానము కాదని చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తాం. ఏంటంటే నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందంనై ఉన్నదని చెప్తున్నటువంటి లేఖనాలు మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది, దేవుని యొక్క శక్తితోనే ఉందని లేఖనాలకు తెలుస్తుంది. కాబట్టి ప్రియులారా, అక్షయమైన ఆహారము మరి ఎక్కడ ఉందంటే దేవుని రాజ్యంలో మనకి ఎలా వస్తుంది? దాన్ని ఇవ్వడానికి ఎవరు వచ్చారు ఈ లోకానికి అని మనం పరిశీలన చేస్తే యేసుక్రీస్తు వారు ఏం చెప్తాడు? కాబట్టి పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. అదండి ఇక్కడ చూడండి, మా యోహాను సువార్త 6వ అధ్యాయము, మీరు దాన్ని 6వ అధ్యాయం అలాగే తీసిపెట్టండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 32వ వచనం చదవండి ఒకసారి. కాబట్టి యేసు పరలోకం నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించున్నాడు. ఒకటి ఇక్కడ మనం పరిశీలన చేస్తే దేవుడు ఇశ్రాయేలును మోషే ద్వారా నడిపించాడు, ఎర్ర సముద్రం దాటించాడు. అరణ్య ప్రదేశంలో వారు మరి ఏమీ లేనప్పుడు దేవుడికి ప్రార్థన చేస్తే మన్నాను కురిపించారు. ఆ మన్నా అది క్షయమైనదే, అక్షయమైనటువంటి ఆహారము కాదు. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడు? కాబట్టి పరలోకం నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు. మరి పరలోకం నుండి ఆహారం మరి ఎవరు తీసుకొస్తా ఉన్నారంటే నా తండ్రియే పరలోకం నుండి వచ్చి నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. ఆ నిజమైనటువంటి ఆహారాన్ని మనము గుర్తించగలిగాలి. అందుకే యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, నా తండ్రి పరలోకం నుండి వచ్చి నిజమైన ఆహారం మీకు అనుగ్రహిస్తారు. ఏది అది? 34-35. కావున వారు ప్రభువా ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుచుండుమని. అందుకు యేసు వారితో ఇట్లా నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలి చాలను. అంటే యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినటువంటి వారికి ఆకలి వేయదా? అంటే యేసుక్రీస్తు ఏం చెప్పాడు? మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. అంటే యేసుక్రీస్తు చెప్పేది అక్షయ లోకం కోసము, ఆత్మల కోసము. ఆయన పరిచయం జరిగించింది కూడా అది. ఆయన మొట్టమొదటి ఏం ప్రకటించాలండి? పరలోక రాజ్యం సమీపించుచున్నది, మారు మనసు పొందానని చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆయన ఈ లోకంలో చూడలేడు. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉండడానికి రాలేదు. ఆయనను రాజుగా చేస్తామంటే అక్కడ నుండి వెళ్ళిపోయాడని. ఈయనతో ఉంటే మాకు రొట్టెలు చాలా భుజించొచ్చని అతన్ని పట్టుకొని రాజుగా చేస్తామంటే, కానీ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆయన ఏమన్నాడు? నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. మరి యేసుక్రీస్తు వారు వచ్చింది ఏ రాజ్యాన్ని స్థాపించడానికి అంటే ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యాన్ని స్థాపించడానికి. ఆ ఆహారము, ఆ నిత్య జీవం కలిగించేటువంటి ఆహారం ఎవరు అనేది మనము చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. అందుకే యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడు? ఆయన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి లోకానికి రాలేదు. అదే చెప్తా ఉన్నాడు. చూద్దాం 39-42 వర్షాలు. ఆయన నాకు అనుగ్రహించు దానంతటిలో నేను ఏమీ పోగొట్టుకునక అంత్యదినమున అంటే ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేను ఏమీ పోగొట్టుకునక. అంటే ఏం అనుగ్రహించాడు యేసుక్రీస్తుకు దేవుడు ఏం అనుగ్రహించాడు అంటే మనల్ని అనుగ్రహించాడు. క్రీస్తు ఏర్పాటు చేసుకున్నాడు. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. నీవు నాకు అనుగ్రహించిన నీ కుమారులు అంటాడు. ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. అందుకే ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటిలో నేనేమో కూడగొట్టుకునక అంత్యదినంలో దాన్ని లేపుతే నన్ను పంపిన వారి చిత్తం అంత్యదినంలో లేపాలి సంఘాన్ని భూమి బుద్ధి ఉన్న కృత్యాన్ని కాలిపోయినప్పుడు ఈ సంఘము ఎత్తబడి ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి, పరలోక రాజ్యంలోనికి ప్రవేశించాలి. అందుకే దాన్ని చెప్తున్నాడు, అంత్యదినంలో దాన్ని లేపుతే నన్ను పంపిన వాని చిత్తమైనది. కుమారుణ్ణి చూసి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవం పొందుటే నా తండ్రి చిత్తము, అంత్యదినమున నేను వానిని లేపుదును. ఇదండి చూడండి. అంటే క్రీస్తు నందు విశ్వాసం ఉంచి క్రీస్తు దగ్గరికి వస్తే మనం ఎక్కడికి వెళ్తామండి? ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు పరలోక రాజ్యంలో ప్రవేశించేటటువంటి పరిస్థితి. కాబట్టి నేను పరలోకం నుండి దిగి వచ్చిన, ఇక్కడ చెప్పేస్తున్నాడు ఇక్కడ ఆన్సర్. కాబట్టి నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం అని ఆయన చెప్పినందున యూదులు
చూడండి, ఆయన అంటే పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం అంటే ఈయనను ఎలా తిననీయగలడు అని వాళ్ళ యొక్క సందేహం వచ్చేసింది. ఆయన కాసేపు చెప్పండి, యూదులు ఆయనను గూర్చి సనుకొనుచు ఈయన యేసేపు కుమారుడైన యేసు. ఎక్కడికి ఆలోచించారు చూడండి. అంటే నేను దేవుని యొద్ద నుండి వచ్చాను, జీవాహారం ఇవ్వడానికి మీ దగ్గరకు వచ్చానంటే వాళ్ళు ఎటువైపు చూస్తూ ఉన్నారు, మళ్ళీ ఏమంటున్నారు, ఈయన యోసేపు కుమారుడు అంటే ఈ లోక సంబంధంగా వాళ్ళు చూస్తూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు వారు చెప్పేదేమో ఆత్మ సంబంధమైనటువంటి రాజ్యం కోసం చెప్తున్నట్టుగా మనకి ఇక్కడ కనబడతా ఉంది. అక్కడ నుంచి ఆగండి. జీవాహారం నేనే అంటే యూదులు నమ్మలేదు. అందుకే యేసుక్రీస్తు చెప్తున్నాడు ఇక్కడ 48 చదవండి. విశ్వసించువాడే అంటాడు ఇక్కడ 48 ఏం చెప్తున్నాడు, 6:48. విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు, జీవాహారము నేనంటే విశ్వసించాలి. నేను చెప్తే మీరు నమ్మట్లేదు. పరలోకము నుండి వచ్చిన జీవాహారము నేనే అంటే నమ్మారా వాళ్ళు? నమ్మలేదు. అందుకే చెప్తున్నాడు విశ్వసించువాడే నిత్య జీవం గలవాడు, జీవాహారము నేనే అన్నాడు. తర్వాత మీ పితరులు మళ్ళీ చెప్తారు, అరణ్యంలో మన్నాను తినినను చనిపోయారు. ఓకే, చనిపోయారా లేదా? వాళ్ళు మన్నాను తిన్నగాని వాళ్ళు చనిపోయారు. అక్కడ చెప్తుంది ఇక్కడ, దీనిని తినువాడు చావకుండానట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం. ఏంటి పరలోకం నుండి దిగి వచ్చినటువంటి ఆహారము? దాన్ని తింటే ఎందుకు చనిపోడంటే ఇక్కడ దానికి ఆన్సర్ చెప్పాడు 51లో. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే, ఎవరైనను ఈ ఆహారము భుజిస్తే వాడెల్లప్పుడూ జీవించు. చూడండి, ఇదండి ఇక్కడ మనం పరిశీలన చేయాల్సిన పరిస్థితి. ఏంటంటే వాడు ఎల్లప్పుడు అంటే జీవాహారము నేనే అంటే పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. దీనిని ఎవడైనాను ఈ ఆహారం భుజిస్తే వాడు ఎల్లప్పుడు జీవిస్తున్నాను చెప్తున్నాడు మాట. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైనా నా శరీరం ఇదండి. ఏంటంటే ఆయన ఇచ్చు జీవాహారం ఏంటట? ఆహారం ఇక్కడ అదే చెప్పేశాడు కదండి, లోకమునకు జీవము కొరకైనా నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇదండి అక్షయమైన ఆహారము. యేసుక్రీస్తు వారు పరలోకం నుండి మన కోసము తెచ్చినటువంటి అక్షయమైనటువంటి ఆహారం. అందుకే యేసుక్రీస్తు వారు మీరు క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడదు, కానీ అక్షయమైన ఆహారం అంటే నిత్య జీవము కలుగజేయు అక్షయమైనటువంటి ఆహారం కొరకు కష్టపడడం చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. అంటే ఈ జీవాహారం ఏది అనేది మనం ఈరోజు గుర్తించాలి. ఆయనే ఈరోజు ప్రభు బలలో పాలు పొందేటటువంటి మనము, ఆయన శరీరంలోను ఆయన రక్తంలోను పాలు పొందేటటువంటి మనము ఎక్కడి వారము, ఎంతటి ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడు అనేది మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం సజీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ఎవరైతే ఆయనలో ఐక్యం గల వారై ఉంటారో వారు ఏంటంట, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన మహిమయందు కూడా మీరు ప్రత్యక్షపరిచేటువంటి పరిస్థితి ఉంటుందండి. ఆ రోజు యూదులు ఇంకొక మాట చెప్తా ఉన్నారు. చూద్దాం ఇక్కడ 52. యూదులు ఈయన తన శరీరం ఎలాగో తిననీయగలడని ఒక్కరితో ఒకడు వాదించేటటువంటి పరిస్థితి ఉన్నది. చూడండి, అంటే శరీరం అంటే వాళ్ళు నిజంగా శరీరం అని చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ. అంటే శరీరం అంటే ఆయన శరీరాన్నే, ఆయన శరీరం ద్వారా మనకు సిద్ధపరచబడేటటువంటి ఆ రక్షణ గురించి ఆయన చెప్తా ఉంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ అక్షయమైన దాన్ని కాకుండా అక్షయమైన వాటి కోసం, ఈ లోక సంబంధమైనటువంటి ప్రకృతి సంబంధమైన వాటి కోసము ఆలోచిస్తున్నట్టుగా మనకి ఇక్కడ కనబడతా ఉంది. కావున యేసు ఇట్లనేను ఏమన్నాడు, మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవం గలవారు. ఇక్కడ మనం ఆగలండి. ఏంటంటే ఏం చేయాలంటే మనము ఆయన శరీరము తినాలి, ఆయన రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపు. అంటే మనము ఈ ఆయన రక్తములోను ఆయన శరీరంలోను పాలు పంపులు పొందినటువంటి వారిని అంత్య దినములో వచ్చి లేపేటటువంటి పరిస్థితి లేదు అని మనం మొట్టమొదటి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము
నిజమైన పానమునైనందుకు. ఒకసారి ఆలోచన చేయండి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. నా శరీరము నిజమైన ఆహారం, అదే జీవాహారము, అదే అక్షమైనటువంటి ఆహారము అని మనము మొట్టమొదటి గుర్తించుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు. ఇదండి ఎందుకు మనము ప్రతి నెల ప్రతి వారము ప్రభురాత్రి సంస్కారంలో మనము ఎందుకు పాలు పంపులు పొందుకోవాలి, ఎందుకు ఆయన శరీరాన్ని మనము భుజింపాలి, ఎందుకు ఆయన రక్తాన్ని మనము త్రాగాలంటే ఇక్కడ చెప్తున్నాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, ఇక్కడ త్రాగువాడు నా యందును నేను వాని అందును నిలిచి ఉంది. యేసుక్రీస్తు మనలో ఉండాలన్నా, మనము క్రీస్తులో ఉండాలన్నా మనము ఏమి చేయాలంటే ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని మనము కంపల్సరిగా తీసుకుంటాం. ఎందుకు అంటే జీవం గల తండ్రి దాన్ని ఇవ్వడానికి మనల్ని ఆయనను ఇక్కడ లోకానికి పంపాడు. అదే చెప్తున్నాడు, జీవం గల తండ్రి నన్ను పంపిన కనుక నేను చెప్తాను, నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్లే నన్ను తినివాడును నా మూలముగా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏంటంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు యేసుక్రీస్తు అద్భుతమైనటువంటి మాట చెప్తాడు, జీవము గల తండ్రి నన్ను పంపాను కనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టు నన్ను తినివాడు నా మూలముగా జీవించును. ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం. ఏంటండి పరలోకం నుండి దిగి వచ్చినటువంటి ఆహారం అంటే క్రీస్తు యొక్క శరీరము, ఆయన యొక్క రక్తము. చూడండి ప్రియులు, ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. మనం ఈ లోకంలో దేనికోసమో మనం కష్టపడుతున్నాం. ఈ ఆహారము తినివాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయంగా మీతో చెప్తున్నానంటే ఆత్మ ఎప్పుడు ఎల్లప్పుడూ జీవించేటటువంటి పరిస్థితి. ప్రియుల, ఈ అక్షమైన ఈ ఆహారం కోసము మనం ఎంత కష్టపడాలి. ఈ లోకంలో క్షయమైన ఆహారం కొరకే మనం కష్టపడతా ఉన్నాము. మరి మనము ఆ నిత్యము బ్రతికేది మన యుగ యుగాలు ఉండేటటువంటి ఆత్మ కోసము మన ప్రయాసం ఎంతవరకు ఉంది. ప్రియుల, అక్షయమైనటువంటి ఈ ఆహారం కొరకు ఎంతవరకు కష్టపడతా ఉన్నాం ఒకసారి ఆలోచన చేయాలండి. మరి దీన్ని భుజింపాలంటే ఈ అక్షయమైనటువంటి ఆహారం అంటే ప్రభు యొక్క సంస్కారంలో మనము పాలు పంపులు పొందాలంటే మనల్ని మనము మొదట పరిశీలించుకోవాలి. చాలా జాగ్రత్తగా మనల్ని మనమే పరిశీలించుకోవాలి. ఆ తర్వాత మరి ఆయన రక్త మాంసాలను, మరి ఆయన రక్తాన్ని, ఆయన శరీరాన్ని మనం పుచ్చుకోవాలంటే మనకి ఏముండాలండి? మారు మనసు, పాప క్షమాపణ, రక్షణ అనేది కంపల్సరీ. ఎవరైతే మారు మనసు లేక, ఎవరైతే పాప క్షమాపణ లేక, ఎవరైతే రక్షణ లేక ప్రభు యొక్క శరీరంలోను ఆయన రక్తంలోను ఎవరు కూడా పాలు పంపులు పొందుకోకూడదు. అది భయంకరమైనటువంటి పాపము అని మొట్టమొదట మనం గుర్తించాలి. ఎందుకంటే ఆయనలో ఉన్నవారే, ఆయనను అంగీకరించిన వారే, తమ్మును తాము ఆయనకు సమర్పించుకున్న వారే ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తింటే అప్పుడు ఏమైతే అంత్యదినమున నేను వాడిని లేపేటటువంటి పరిస్థితి. మరి కంపల్సరీ బాప్తిస్మం అనేది అవసరము. ఈ బాప్తిస్మము మనం ఎంత త్వరగా తీసుకుంటే అంత త్వరగా మన ఆత్మను రక్షించుకున్న వారం అవుతాం. ఎందుకంటే నేను మొదట్లో మరి నేను కూడా పరిశీలన చేస్తే నా జీవితము అనేది ఒకసారి నేను ఎన్నడూ కూడా నా గురించి నేను సాక్ష్యం చెప్పుకోను. ఎందుకంటే నాకు మొదట వాక్యం కావాలి. అందుకే నా గురించి నేను ఎన్నడూ కూడా సాక్ష్యం కొద్ది చిన్న 2 మాటలు నేను చెప్తాను. మా క్రిస్టియన్ ఫ్యామిలీ అంటే మా తాతవారు కూడా క్రిస్టియనే, మా నాన్నవారు క్రిస్టియనే, మేము కూడా క్రిస్టియనే. అంటే నేను పుట్టిండు కూడా చర్చిలో పుట్టాను, అందులోనే మా సహవాసం కలిగి చేస్తారు. కానీ ఎన్నడూ కూడా నేను అలా ఆలోచించలేదు. అసలు ఏంటి మన పరిస్థితి ఏంటి, ఇలా నిజమేనా కాదా ఏంటి అనేది నేను ఆలోచిస్తున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు మరి ఆయన పట్టుకొని మనతో మాట్లాడుతూ నిజంగా ఒకసారి భయం వేసింది. అంటే బాప్తిస్మం అనేది లేకపోతే చనిపోతే నిత్య నరకంలో యుగ యుగాలు కాలేటటువంటి పరిస్థితి. నేను అనుకున్నాను సరేలేండి మరి క్రిస్టియన్ ఫ్యామిలీ కదా, బాప్తిజం ఎందుకు, బాప్తిజం తీసుకోకపోతే రక్షణ లేదా అని అనుకుంటే అది తప్పు. మనం ఎక్కడున్నా నీ సొంత రక్షణ అదే భయముతోను వణుకుతోను మనము కాపాడుకో. అంటే బాప్తిస్మం అనేది కంపల్సరీ. నేను అందులో ఉన్నానండి, నేను అందులో పుట్టానండి, నేను అక్కడికి వెళుతున్నాను అంటే సరిపోదు. బాప్తిజం అనేది కంపల్సరీ కావాలి. బాప్తిజం ఉంటేనే నువ్వు ఆయన వాడు. అందుకే నా గొర్రెలు నా స్వరము వినును అంటాడు. ఆయన స్వరాన్ని వినాలి. ఆయన స్వరం వినకపోతే, మరి ఆయనను అంగీకరించకపోతే, ఆయనను విశ్వసించకపోతే మరి నువ్వు ఎక్కడున్నావు అండి? క్రీస్తులో మనము లేని వారమైన మొట్టమొదటి మనల్ని మనమే ఒకసారి పరిశీలన చేసుకోవాలి. అందుకే యేసుక్రీస్తు వారు మన కోసం తను తాను బలిగాను అర్పణగాను అప్పగించుకుని అపోస్తులు అదే సువార్త ప్రకటించారు.
శిలువ వేసిన యేసును మేము ప్రకటిస్తున్నాం అన్నాడు. మృతులను తిరిగి లేచిన యేసును మేము ప్రకటిస్తున్నాం అన్నాడు. అంటే పాప క్షమాపణ, రక్షణ, నిత్యజీవం ఎందులో ఉందో అపోస్తుల బోధలో మొత్తం అదే ఉందండి. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవర్తించిన పునాదిలో యేసుక్రీస్తు మరణ, సమాధి, పునరుత్థానాలను వారు ప్రకటించారు. ఎందుకంటే అందులోనే పాప క్షమాపణ ఉంది, అందులోనే రక్షణ ఉంది, అందులోనే నిత్య జీవం ఉందని ఇక్కడ లేఖనం చదివిస్తా ఉన్నాయి. అందుకే పౌలు గారు ఏం చెప్తున్నారండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు మనం పరిశీలన చేస్తే చాలా అద్భుతంగా ఉంది. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్త మీకు తెలియపరచుచున్నాను, మీరు దానిని అంగీకరించితిరి, దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపకంగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఉండేలా ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారైందరు. నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించుతని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున తిరిగి లేపబడి. చూడండి, ఇదండి సువార్త. వాళ్ళు ప్రకటించినటువంటి ఆ సువార్త విని అనేక మంది మారు మనసు పొంది మరి ప్రభునందు విశ్వాసం ఉంచి నిత్య జీవానికి వారసులై అక్షయమైనటువంటి ఆహారాన్ని సంపాదించుకుంటూ మరి దేవునితో సహవాసం కలిగి రొట్టె విరిచేందును, ప్రార్థన యందును ఎడతెగగా ఉన్నటువంటి పరిస్థితులు మనము చూసాము. మృతుల నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వల్ల ఏం కలిగింది అంటే జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు, అనగా అక్షయమైనది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1:4, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1:4 వర్షంలో, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడపాడైన స్వాస్థ్యము మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింపచ్చు. చూడండి, అంటే ఆయన ఏం చేశాడంటే అక్షయమైనది, నిర్మలమైనది, వాడబడినటువంటి స్వాస్థ్యాన్ని మనకు అనుగ్రహించాడండి. ఆయన శరీరం అనే తెర ద్వారా ఏర్పడేసి ఆయన మన కోసం తను తాను బలిగా అర్పగించుకోవడం ద్వారా దీన్ని మనకు కలగజేసాడని మనం మొట్టమొదటి గుర్తించుకోలేదు. ఇదండి అక్షయమైన ఆహారము. ఆయన శరీరం తిని ఆయన రక్తాన్ని త్రాగాలి, అప్పుడే మనము ఆయన వరం. యేసుక్రీస్తు వారు అదే మాట చెప్తున్నాడు, అక్షయమైన ఆహారం కొరకు, అంటే క్షయమైన ఆహారం కొరకు మనం కష్టపడద్దు కానీ, అది చెప్పాడు కదా, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడదు కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైనటువంటి ఆహారం కొరకే కష్టపడు మనిషి కుమారుడు దానిని మీకు ఇచ్చుటకే, ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు అది ఇవ్వడానికే కదండి ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన కోసమే కదండి తను బలిగా అర్పణగా అప్పగించుకున్నాడని మనం మొట్టమొదట గుర్తించుకుంటే, నిత్యులకు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయించున్నదంట. చూడడా, హెబ్రీయులకు రాసిన పత్రిక 9:14 మనం పరిశీలన చేస్తే, ప్రియులారా, క్రీస్తు మన కోసం చేసినటువంటి బలియాగాన్ని మనం స్మరించుకోవాలి. ఒకసారి ఆలోచన చేయండి. ఆయన ఎందుకోసము తాను అంత తగ్గించుకొని ఈ లోకానికి వచ్చి మన కోసం ఆఖరి రక్తపు బిందు వరకు సిలువలో కార్చి మనల్ని నిత్య జీవానికి, ఆ అక్షయ లోకానికి వారసులుగా చేస్తే మనం ఈ లోకానికి పంపించినటువంటి తండ్రి పనినే మరిచిపోయి ఈ లోకంలో మనం పడిపోతూ ఈ లోకాన్ని ఆశిస్తూ మరి ఆత్మ సంబంధమైనటువంటి మన ఆలోచనే మనకు లేనటువంటి పరిస్థితుల్లో మనము పడిపోయేటటువంటి చేశాడు అపవాదిగాడు అయోమయ పరిస్థితుల్లో. ఒకసారి చదవండి, ఇది ఏమంటాడు? నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా దేవుణ్ణి మనం ఎలాంటి నిర్జీవ క్రియలను విడిచి మనం దేవునితో సంబంధం కలిగి జీవించాలంటే ఆయన దేవుని సేవించడం మీ మనస్సాక్షితో ఎక్కువగా శుద్ధి చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ప్రియులారా, ఎవరైతే క్రీస్తుని సంపాదించుకుంటారో, ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడతారో మరి వారే ప్రభు బలలో పాల్పొందుటకు అర్హులని మనం మొట్టమొదటి గుర్తించుకోవాలి. మొదట ఎందుకంటే చనిపోతే ఆ భయంకరమైనటువంటి ఆ తండ్రి అయిన అబ్రహామా, ఈ అగ్ని జ్వాలల్లో నేను యాతన పడుచున్నాను, ఆ లాజరును పంపి ఒక చిటికెని వేలుకో నీళ్ళు వస్తే ఎంత వస్తాయండి, ఒక చిటికెని ఇలా ముంచి దాహానికి తీర్చమని అక్కడ ధనవంతుడు, ఇద్దరు ఒకే దగ్గర జీవించారు. లాజరు ధనవంతుడు అక్కడ బల్ల మీద పడి ఉన్నటువంటి రొట్టె ముక్కలు తిని బ్రతికాడు.
కానీ లాస్ట్ కు చనిపోయిన తర్వాత ఈ శరీరాన్ని విడిచిన తర్వాత ఈ శరీరాన్ని ఇక్కడ ఉన్నప్పుడు దేని పోషించుకున్నాడు? ఈ శరీరాన్ని దానికోసమే ఆలోచన చేశాడు. ఆయన బ్రతికిన దినములన్నీ శరీరం కోసమే ఆలోచన చేశాడు, కానీ ఆత్మ కోసమో అక్కడికి వెనక బాధపడుతున్నాడు. నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు కూడా ఈ వేదనకరమైనటువంటి స్థలంలోకి రాకున్నట్లు మరి మృతుల నుండి కొన్ని పంపితే వాళ్ళు సువార్త ప్రకటిస్తే మళ్ళీ వారు అంటే అక్కడ ఏమంటాడు అబ్రహాము, అక్కడ మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారు చెప్పిన మాటలు వినాలి. అంటే ఎవరైతే దైవజనులు చెప్తా ఉన్నారో, ఎవరైతే వాక్యాన్ని ప్రకటిస్తా ఉన్నారో మా సొంత మాటలు ఏమి కూడా లేవు. అంటే దేవుడు ఏదైతే సువార్త ప్రకటించమన్నాడో, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ఏదైతే ప్రకటించమన్నాడో, ప్రకటిస్తే ఏం జరుగుతుందని చెప్పి అక్కడ నమ్మి బాప్తిస్మం పొందిన వాడు అంటే అదే అక్షయమైన ఆహారము, అదే నిత్య జీవము, అదే పరలోకము, దాన్నే ప్రకటించమన్నాడు. అంటే మన వాక్యం ఏమై ఉండాలంటే ఒక ఆత్మ మన వాక్యం ద్వారా మరలింపబడాలి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా రక్షించాలని చెప్తా ఉన్నాయి లేఖనాలు. ఒకసారి ఆలోచన చేయండి ప్రియ సహోదరు, ప్రియ సహోదరు. అందుకే అపోస్తలులు ఏం చెప్పారంటే, ముగించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మీరు శిలువ వేసిన దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను, ఇది ఇశ్రాయేలు వంశం అంతా రూఢిగా తెలుసుకోవాలని చెప్పిన ఈ మాట విని వారు హృదయంలో నొచ్చుకుని ఎలారా మేమేం చేయాలంటే అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 36 నుంచి మనం కిందకి చూస్తా ఉన్నాం. ఈ మాటలు ఏమంటున్నాడు అంటే, అయ్యలారా మేమేం చేస్తామని పేతురు అపోస్తలుని అడగగా, అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 36 నుంచి కిందికి వచ్చాం. మీరు శిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను, ఇశ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకోవాలని చెప్పాను. వారి మాట విని హృదయంలో వచ్చుకొని, సహోదరులారా మేమేం చేస్తామని పేతురును కడమ అపోస్తలుని అడగగా, పేతురు మారు మనసు పొందాలి. మీరు ఏం చేయాలంటే మారు రూపము కాదు ఇక్కడ పొందాల్సింది. ఏం కావాలి? మారు మనసు. రూపాలు మార్చేస్తే ఏం లాభం లేదు. నువ్వు రూపం మార్చేసి వచ్చేస్తే, రూపం మార్చేసి ప్రభు సన్నిధిలో కూర్చుంటే అది ఏమి కూడా ప్రయోజనం లేదు. మొదట ఏమి కావాలంటే, ఏం కావాలంటే మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ అండి. ఇది ఒక్కరికి కాదు. ఇది ఈ బాప్తిస్మం అనేది యేసుక్రీస్తు నామములో ఈ బాప్తిస్మం పొందడం అనేది నా ఒక్కరికో నీ ఒక్కరికో కాదు. ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్తూ ఇంకా చెప్తున్నాడు. ఏమంటే ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చు మీరు మూర్ఖులకు ఈ తరం వారికి రక్షణ పొందినని వారిని హెచ్చరించాడు. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడి. ఇదండి సంఘంలో చేర్చబడిన తర్వాత, క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత, మనం పాప క్షమాపణ పొందిన తర్వాత మనం ఏం చేయాలంటే, మీరు బాప్తిసం తీసుకున్న తర్వాత ఏం చేయాలంట, మీరు అపోస్తల బోధయందును సహవాసమందును రొట్టె విరుచునందును ప్రార్థన చేయుటయందును. ఇదండి సంఘం అనుసరించాల్సింది. ఈరోజు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి మనం ఏం చేయాలట, అపోస్తల బోధయందు మనల్ని మనం మొదట కట్టుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. క్రీస్తు చేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తల ప్రవక్తలు ఇచ్చిన పునాది అదే అండి, సంఘానికి ఇచ్చినటువంటి ఆజ్ఞ. అదే ఎప్పుడు మీరు అపోస్తల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయడందును ఎల్లప్పుడూ మనం ఎడతెగక ఉండాల్సినటువంటి పరిస్థితి. అందుకే ప్రియులారా, అపోస్తలుల పౌలు ఈ మాట, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందాను అని చెప్పి ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి మీ కొరకు మీకు విలువబడిన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుని. ఎందుకు ఆయన శరీరాన్ని తినడానికి ఎందుకు ఆయన జ్ఞాపకం ఎందుకు చేసుకోవాలి? జ్ఞాపకం చేసుకోకుండా తినంటే ఏమవుతుంది? ఏమని జ్ఞాపకం చేసుకోవాలి?
అని ఎందుకోసము ఆయన శరీరాన్ని తినేటప్పుడు మనం ఎందుకు ఆయన జ్ఞాపకం చేసుకోవాలంటే ఆయన మనము చేసినటువంటి ప్రతి ఒక్క అతిక్రమాల కొరకు ప్రతి ఒక్క పాపముల కొరకు ఆయనకు వీపు అంత దున్నపడింది, కొరడాలతో కొట్టబడింది, ఆఖరి రక్తం పొత్తు వరకు ఆయన మన కోసము కార్చి ఆయన రక్షణ సిద్ధపరచాడు నీకు. ఆ రక్షణను పొందుకున్నటువంటి నీవు ఆయన యొక్క మరణ త్యాగాన్ని గుర్తుంచుకోవాలి. అదే ఇక్కడ చెప్తున్నటువంటి మాట. ఏమంటున్నాడు ఇక్కడ? ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయడానికి చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్లైనా క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన రక్తాన్ని త్రాగినప్పుడు ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఆయన శరీరాన్ని తిన్నప్పుడు ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఎందుకు ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి? మనం ఆయన చూపించినటువంటి ప్రేమ, జాలి, దయ, కరుణ ఇవన్నీ మనలో కనపడాలి. మనం పేరు పెట్టుకుంటే, క్రైస్తవుడు అని పేరు పెట్టుకుంటే కాదు, పేరు పెట్టుకుంటే సరిపోదు. దానికి తగినటువంటి ఫలాలు. సహోదర ప్రేమ ఉందా? ఒకరినొకరు క్షమిస్తా ఉన్నామా? ప్రార్థన చేస్తా ఉన్నామా? ఒకరికొకరు లోపడతా ఉన్నామా? పక్కపొంటి వారితో మాట్లాడుతూ ఉన్నామా? ఏంటి మన పరిస్థితి ఏంటి? ఎందుకు క్రీస్తు సంఘానికి వస్తున్నాం మనం? ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పాలు పొందుతున్నటువంటి నీవు ఏది అయినా ప్రేమ, ఏది అయినా జాలి, ఒక్క మాట అనగానే అదండి. అంటే ఆయన ఉమ్మివేయబడ్డాడు. తను కొరడాలతో కొడతాడు, పిడుకుతులు గుద్దారు, ఆయన మీద ఉమ్మి వేశారు, ముళ్ళ కిరీటం పెట్టారు. అంత బాధను ఎందుకు సహించాడు ఆయన? ఏంటి? సత్యం ఏంటో అసత్యం ఏంటో తెలుసుకుని నయమయ పరిస్థితులకి అపవాది మనల్ని తీసుకెళ్లి ఈలోక సంబంధమైన వాటిని చూపిస్తూ దేవుడి నుండి మనల్ని దూరం చేస్తూ దేవుని లేని భ్రష్టులుగా చేస్తా ఉన్నాడు. ఒకసారి ఆలోచించు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. మన ఫలాలు ఏం ఫలాలు ఫలిస్తా ఉన్నాం? మనం ఫలించాల్సినటువంటి ఫలాలేంటి? దేవుడు చెప్పిన ఫలాలేంటి? మనం ఫలిస్తున్నటువంటి ఫలాలేంటి? పెట్టుకున్నటువంటి పేరుకు తగిన జీవితాన్ని మనలో ఉందా లేదా అనేది ఒక్కసారి మనల్ని మనమే పరిశీలన చేసుకునే అవసరం ఎంతుందో. పిల్లరా, ఎవరైతే యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడతారో వారే ప్రభు యొక్క ఈ సంస్కారంలో, ఆయన శరీరంలోను ఆయన రక్తంలోను పాలు పంపులు పొందుకోవడానికి అర్హులు. మనం మొట్టమొదటి గుర్తించాలి. ఎందుకంటే జీవాహారము ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగువాడే. ఆయనలో మనము ఆయనలో ఉంటాము, ఆయన మనలో ఉంటాడు. అంత్య దినాన్న ఆయన మనల్ని లేపుతాడు. కాబట్టి ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి. మొదటి వచనం ఒకసారి చదువుకుందాం. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనంలో మనం చదివి ముగించుకుందాం. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడు గాని నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనిషి కుమారుడు దాన్ని మీకు ఇచ్చును. ఎందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు. చూడండి పిల్లలు, ఈ లోకంలో మనిషి ఇద్దరు పురుషుల కలయిక, బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు, ఈ రెండింటికి యుద్ధము జరుగుతూ ఉంది. దేనికి లోబడితే, ఒకడు దేని చేత జయించబడితే దానికే దాసుడయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించండి. మనం ఈ లోకంలో మనిషి ఇద్దరు పురుషుల కలయికలో మనం శరీరం కోసం ఎంత కష్టపడతా ఉన్నామో, మరి ఆత్మ కోసం, మన ఆత్మను బ్రతికించుకోవడం కోసం, ఆత్మీయ ఆహారాన్ని పొందించడం కోసం, పరిశుద్ధులతో సహవాసం కలగడానికి, ప్రార్థన చేయడానికి, దేవునితో అంటే ఉపవాసం చేయడానికి. ఉపవాసం అంటే దగ్గరగా, వాసము అంటే నివసించట. ఉపవాసం అంటే దేవుని సన్నిధానంలో ఉండటము, దేవునితో జోగడటము, దేవునితో మాట్లాడటము, దేవుని సన్నిధిలో ప్రయత్నపడటము, దేవునితో మనతో మాట్లాడటం అని మొట్టమొదటి గుర్తించి ఆయనతో సహవాసం కలిగి ఆయన మనకి ఇచ్చినటువంటి ప్రేమను మనం కనపరిస్తే ఈ లోకంలో మనము జీవించాల్సినటువంటి వారమై ఉన్నాము. కాబట్టి అందరు సంఘమంతా గమనించాలి. ఇట్టి వాక్యం దేవుడు మనందరి హృదయంలో నీరు కట్టి ఫలింపజేయును గాక. ఆమేన్. అందరికీ